హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనం ఒక ట్రైలర్కి రియాక్షన్ ఇస్తున్నాం అనమాట. ఈ ట్రైలర్ అంటే ఒక డిఫరెంట్ రియాక్షన్ అనుకోండి. ఎందుకంటే ఇది ఒకటి ఏమంటే గేమ్ అనమాట. మనం ఆల్రెడీ ట్రైలర్ 1కి రియాక్షన్ ఇచ్చినాము. సో చూడకపోతే చూడండి, ఐ బటన్ ఆర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదే అసలు రిలీజ్ కూడా అసలు ఈ సెప్టెంబర్ లో అన్నారు అనమాట. కానీ మళ్ళీ డేట్ అయితే ఇచ్చారు 26th May 2026 అంట. అదే సో చూద్దాం. 26th May 6th May 26th May సరే, ఎప్పుడప్పుడు ఉన్నది కానీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది 26కి. సో అంటే ఈ యొక్క ట్రైలర్ ఎంత అంటే లేచింది అంటే ఆ గ్రాఫిక్స్, ఆ క్వాలిటీ, ఏమంటారు గేమ్ అయినా లేదంటే ఆల్మోస్ట్ మూవీ చూస్తున్నట్టే. అంటే అట్లా ఉన్నది. షూట్ చేసి తీసింది. ఇంకా ఈ గేమ్ కి చాలా తిన్న లైన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు అసలు చూసుకుంటే నేను ఇన్స్టాలా ఇట్లా రీల్స్ వస్తుంటాయి కదా, ఇన్స్టాలో రీల్స్ చూసిన ఒక డీటెయిలింగ్ బీర్ బాటిల్ లో బుడగలు కూడా ఇట్లా కనిపిస్తాయి. అంటే లైక్ అంత డీటెయిల్ బియర్ లోపల ఇట్లా బబుల్స్ వస్తుంటాయి. ఆ బబుల్స్ కూడా ఒక్కొక్కటి పైకి వెళ్ళడం కూడా ఉండదు. అంటే ఎంత డీటెయిల్డ్ చేసారో మీకు అర్థం చేసుకోవాలి. అండ్ మొత్తం మీకు ఒకవేళ మీకు గేమ్స్ ఆడతావని రే ట్రేసింగ్ అని ఉంటుంది అనమాట. అంటే ఎటు మనం తిరిగితే అటు మ్యాప్, అంటే లైక్ మ్యాప్ అని మనం ఏదైతే చూస్తామో అది కనిపిస్తుంది. సో అది మిర్రర్స్ కి కూడా, అంటే లైక్ ఇప్పుడు కార్ మిర్రర్స్ కి వెనకాల కూడా దానికి కూడా రే ట్రేసింగ్. అంటే మీరు ఊహించుకోండి, కార్ కి మిర్రర్స్ ఉంటుండే కానీ ఏం కనిపించకపోతుండే. ఆఫ్ కోర్స్ ఏం కనిపించదు, కానీ కార్ మిర్రర్ కి కూడా మనం రియల్ లైఫ్ లో నడిపిస్తే ఎట్లుంటది. అండ్ హెయిర్ కానివ్వండి, అది కానివ్వండి, చిన్న చిన్న డీటెయిల్స్ చెప్తున్నా కదా, చిన్న ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అందుకనే లేట్ అవుతున్నది అన్న మేము ఒప్పుకుంటాం, అంత లేట్ అవుతుంది అంటే. ప్లస్ మళ్ళీ ఇక ఆడాలంటే ఇక మొత్తం ఇక ఆఫ్ కోర్స్ గేమింగ్ సెటప్ PS5 డైరెక్ట్. సో PS5 ఉండాలా, లేదంటే ఒక మంచి పీసీ ఉండాలా. మినిమం 2.5 లక్షల పీసీ అన్నది ఉండాల్సిందే, అది మినిమం. నాకు తెలిసి అది కూడా రిలీజ్ చేయరు, ఓన్లీ PS5 లో చేస్తారు. తర్వాత మెల్లగా అంటే లైక్ టైం పడుతుంది పీసీలోకి రావడానికి అని నాకు అనిపిస్తుంది, మరి తెలియదు. సో చూద్దాం. అండ్ అసలు సెప్టెంబర్లో రిలీజ్ అయ్యేది మళ్ళీ మీకు వెళ్ళిపోయింది. బట్ లెట్స్ సీ, ఇప్పుడైతే మనం ట్రైలర్ 2 చూద్దాము, చూసి రియాక్షన్ అయితే ఇద్దాం. లెట్స్ గో. ఎందుకంటే నేను అప్రోప్రియేట్ వచ్చి రాక్స్టర్ గేమ్స్ తెలుసు, GTA Vice City. అసలు చూడండి, అసలు ఆ కార్ టైర్ చూడండి, షెట్టు కూడా. Just go get me my checks. See you, Brian. Body, shadow, sunlight వాడడం. ఇదైతే ఈ ఫ్రేమ్ చూపిస్తే నేను రియల్ అనే అనుకుంటా. అది ఈ మెటల్స్ అవి కూడా బియర్ది ఇట్లా వాటర్ అంటే. I'm here for Lucia Caminos. కొన్ని ఇట్లాంటి What's your name? Jason Duval. I've seen you here before. You might have. దీంట్లో 2 క్యారెక్టర్స్ అన్నమాట. We can change. Hey. దాంట్లో హీరోయిన్ అంటే లైక్ ఫీమేల్ లీడ్ చేంజ్ కావచ్చు. Hands above your head now. You stay. The new beginnings. అసలు వాటర్ చూడండి. Trust me, this place is just the start for us. కొంచెం హీరోయిన్ గ్రాఫిక్స్ సరిగా లేవు. The only thing that matters is who you know and what you got. Gonna do this. We're doing it right. Yo, D, this full effect? They got your name, address, they got everything. Us cops, we gotta protect each other. You and me, Lou. We got this. We got it. Say my city, baby. Come to Fields Ammunition Oh, today. we got Hey.
ఐకానిక్ అసలు గ్రాఫిక్స్ చూడు. ఇదంటే ఆ సినిమాల సీన్ అంటే రామ్మచ్చా. Hey, if you got friends, can you hook me up, please? అసలు ఆ షార్ట్ ఇంకా రిలీజ్ అయినప్పుడు అన్ని రికార్డులన్నీ బ్రేక్ అయిపోతాయి. ఇది మన రియాక్షన్. అసలు మీరు GTA 5 చూస్తేనే ఇప్పటికంటే లైక్ ఆ గ్రాఫిక్ సూపర్ ఉంటది అది అన్నమాట. రిలీజ్ అయ్యి 10 years అదే కదా. 11 years 2014 లో ఆ టైంలోనే నీకు ఇంత మంచి గ్రాఫిక్స్ వచ్చినాయి అంటే ఇంకా ఇప్పుడు ఈ టైం కి అసలు ఇట్లుంటది ఇట్లా రావాలా? తెచ్చుకోండి అని. నిజంగా అసలు అసలు నేనైతే GTA స్టార్టింగ్ నుండి అన్నీ ఆడినాము. మేమైతే వైస్ సిటీ ఆడినాము, శాన్ ఆండ్రియాస్ ఆడినాము, అన్ని ఆఫ్ కోర్స్ GTA 3 కూడా ఆడినా నేను. లిబర్టీ సిటీ 4 లిబర్టీ సిటీ తర్వాత ఇది అన్నీ ఆడినాం అసలు. ఇంకా ఇప్పుడు 6 కూడా రావాలి వచ్చి ఆడనీకే ఛాన్స్ ఉండదు అది అర్థమవుతుంది. ఎందుకంటే అంత గ్రాఫిక్స్ ఉన్నాయంటే స్పేస్ గ్రాఫిక్ కార్డ్స్ స్పేస్ ఆఫ్ కోర్స్ మనకైతే 200 GB అయితే వెళ్ళిపోతుంది. ఇట్లా 200 GB గ్రాఫిక్ కార్డ్స్ ప్రాపర్ చాలా పెద్ద హై ఎండ్ ఉండాలి. ఇంకా ఇట్లాంటివి ఆడాలంటే స్మూత్ అంతే. ఇక ఇవన్నీ రావాలంటే ఇలాంటివన్నీ ఇక పోయి గేమింగ్ సెంటర్ వల్ల అక్కడ ఆడుకోవాలి. అంతే, ఆప్షన్ లేదు. సో ఇది మన ఏమంటాం ట్రైలర్. ఇంకోటి ఏంటంటే దీంట్లో జీటీఏలో లైక్ మీరు ఎన్పిసి ప్లేయర్స్ ఉంటారు కదా, అంటే లైక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లా ఇట్లా అరుస్తుంటారు అవి ఇవి. ఇది దీంట్లో ఏంటంటే ఒకటి కూడా రిపీట్ లేదంట. అంటే ప్రతి ఒక్క అంటే క్యారెక్టర్ నీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపించేది అంతా డిఫరెంట్ అంట. శాన్ ఆండ్రియాస్ అట్లా ఆడారు అనుకో, సేమ్ డ్రెస్ వేసుకొని ముగ్గురు పర్సన్స్ అట్లా ఉంటారు. కానీ చాలా డిఫరెంట్ అట్లా వేసిరంట. అంటే ఎంత వరకు వేసిరో ఒక్కటే ఊహించుకోండి. ట్రైలర్ లో కూడా ర్యాండమ్ ఏదైనా స్పాట్ ఆపండి, ఆపే వస్తే అంటే మనుషులు లేని షార్ట్స్ చూడండి కొన్ని, అవి అయితే రియలే అనిపిస్తాయి. కొన్ని కొంచెం హీరోయిన్ వచ్చినప్పుడు కొంచెం తక్కువ అనిపించింది గ్రాఫిక్స్. అంటే లైక్ అది అంటే హ్యూమన్స్ ని కొంచెం అట్లనే అనిపిస్తారు, కానీ వేరే షార్ట్స్ యాక్షన్ కానీ యాక్షన్ అవి చూస్తే చాలా క్రేజీ. కాదు ఫస్ట్ లో హీరోది లైక్ అది 6 pack బాడీ అంతా రియలిస్టిక్ గా ఎట్లా అనిపించింది. మళ్ళీ హీరోయిన్ కొంచెం లైక్ అది పోయింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫీమేల్ అనమాట. అంటే లైక్ మనం చేంజ్ కావచ్చు. ఇప్పుడు మనం GTA 5 లో ఇద్దరు ముగ్గురు చేంజ్ కావచ్చు అనమాట. ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్, అంటే లైక్ వాడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ లొకేషన్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాము. దీంట్లో ఇప్పుడు ఫీమేల్ది కూడా లైక్ ఉన్నది అనమాట. సో ఇది ఈ చిన్న డీటెయిల్స్ ఇంకా ఇది. అండ్ నాకు తెలిసి ఆ గేమ్ వచ్చారు మస్తు ఉంటుంది అండ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా 1 year ఉంది. సో లెట్స్ సీ గైస్, ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ ట్రైలర్ 2 ఆఫ్ GTA 6. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైతే గేమ్ ఆడుతారో వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.